తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, ఇది బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు వంటిదని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమాముద్దీన్, కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించడంతో సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. యావత్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం. ఇది రేవంత్ సర్కార్ విజయం. ఇది ప్రజలు తమ ఓటు ఎంతమంది మభ్యపెట్టినా, టీఆర్ఎస్ వాళ్ళు ఎంత మభ్యపెట్టి ప్రజలను ఎంత దూరం చేయాలనుకున్నా కానీ ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఇన్ని 2 సంవత్సరాల్లోనే మాకు ఇన్ని గ్యారంటీలు అమలు చేసి మా ప్రజలు మా ఇబ్బందులను దూరం చేసిన వ్యక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి ఒక్కొక్క దగ్గర మొత్తం మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకున్నాం. ఇది మా ప్రభుత్వం విజయం. మేము టీఆర్ఎస్ వాళ్ళని అడగదలుచుకున్నాం, మీకు సిగ్గు శరం ఉంటే మీరు ఛాలెంజ్ చేశారు కదా రేవంత్ రెడ్డిని రానియం, మున్సిపల్ రానియం అని చెప్పేసి. సొంత మెదకైనా సరే, సంగారెడ్డిలో అయినా సరే, సంగారెడ్డిలో గొడవ పెట్టినా సరే, మీరు ఎన్ని దొంగ ఓట్లు వేసినా సరే దొంగ ఓట్లతోని కూడా జవాబు చెప్పిన వాళ్ళు మా ప్రజాపాలనలో మా ప్రజలు. ఇంకోసారి రాబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఇదే తీరుగా 43 వార్డుల చైర్మన్ కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం. ఇది మీకు చెంపపెట్టు. ఇంకోసారి ప్రజలను వాళ్ళ విశ్వాసాన్ని మీరు గెలుచుకునే ప్రయత్నం చేయరు, కానీ వాళ్ళు చేసిన కబ్జాలు అవినీతిలను మీరు చేసి ఈరోజు మీకు ఆన్సర్ అనేది వచ్చింది. ఈరోజు దయచేసి మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అందరికీ మేము ఒక్కటే చెప్తున్నాం, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు చేసిన పథకాలు, మేము చేసిన పథకాలు ఇంటింటికి వెళ్తున్నాం కాబట్టి ఇలా మేము గెలిచినాం. రేపు సిద్దిపేటలో కూడా ఇదే తీరుగా నడుస్తుంది. మీకు విశ్వాసం, ప్రజల మీ దగ్గర విశ్వాసం కోల్పోయినారు. మీరు ప్రజల దగ్గర విశ్వాసం కోల్పోయారు కాబట్టి ఇలా మాకు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించినారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికైనా సరే, జిఎంసీ ఎలక్షన్ల సరే ఇదే పని తీరుగా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ మేము గెలవబోతున్నాం. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి ఏదైతే ప్రజాపాలన అనడం జరిగిందో, ప్రజలకు అందుబాటుగా ఉన్న నాయకులను ఈరోజు యావత్ తెలంగాణ అభివృద్ధికే పట్టం కట్టడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ చూసినా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి కూడా రెచ్చగొట్టే మాటలు అయినా కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగుందని చెప్పి ప్రజలు కూడా ఎంతోమంది పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇలా ప్రజలందరూ కూడా అభివృద్ధికి పట్టం కట్టి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మరి అదేవిధంగా ఇక్కడ వహిస్తున్నటువంటి సిద్దిపేట ఏదైతే అభివృద్ధికి ముందున్నామో మరి అదేవిధంగా మెదక్లో కూడా మేము ఈరోజు బాద్షా మైనంపల్లి హనుమంత్ అన్న అంటే ఈరోజు అందరికీ తెలిసిన విషయం. ఎక్కడికి తను వెళ్ళినా కూడా గెలుపు దశలో పోరాడతాడు. అక్కడ కూడా మేము మెదక్లో కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రామన్పేటలో కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఇకపోతే స్థానిక సంస్థలు ఏదైనా కూడా గెలుపు మాదే అని చెప్పేసి ఇలా టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాము. వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము ఇది చేసినాము అది చేసినాము అంటే కూడా ప్రజలు నమ్మలే. ఈరోజు అభివృద్ధికే పట్టం కట్టి ఎక్కడ వెళ్ళినా కూడా టీఆర్ఎస్ నాయకుల పైన, ఇక్కడ ప్రాతినిధ్యం హరీష్ రావు పైన గజ్వేల్ని చూస్తుంటే మనం ప్రజలు అక్కడ ఎట్లా తిరస్కరించిర్రో, ఏదైతే మలన సాగర్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులతో విసిరికొడుతున్న హరీష్ రావు గారికి ఇంకా కూడా బుద్ధి రావాలి. మరి రాబోయే స్థానిక సంస్థలు సిద్దిపేటలో కూడా ఏ పరిస్థితిలో కూడా ప్రజలు ఇక్కడ కూడా చాలా కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టింది. ఇక్కడ ఉన్నటువంటి 43 మంది కౌన్సిలర్ కూడా మేము మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటామని చెప్పేసి సభముఖం తెలియదు. దీనికి వచ్చినటువంటి పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మండల అధ్యక్షులు, మరి అదేవిధంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ ప్రతి ఒక్క యువకులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. పాత బస్టాండ్లో సిద్దిపేటలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏదైతే సంబురాలు చేసుకుంటున్నామో, ఈ సంబురాలు ఏంటంటే ఇదొక ప్రజాపాలన అనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఇచ్చినటువంటి ఇది ఒక ఘనత. ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ కైవాసం చేసుకున్నామో నిన్నటికి నిన్న వచ్చినటువంటి సర్వే ప్రకారం ఏదైతే ఆ సర్వే ప్రకారమే మేము గెలిచామని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ
ఇంకొక విషయం ఏంటంటే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు ఇది చెంపపెట్టుక అని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇంకొక మాట ఏంటంటే నెక్స్ట్ మీరు ఏదైతే అభివృద్ధి పనులకు మేము ముందంతు పోతుంటే మీరు కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేస్తున్నారో అది ఇవాళ ప్రజలు మొత్తం గుర్తించి మీకు పంగనామాలు పెట్టిందని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ కూడా సిద్దిపేటలో ఇదే విధంగా ఖచ్చితంగా 43 వార్డులలో ఖచ్చితంగా 25 నుంచి 30 వార్డులు మేము గెలుచుకొని ఖచ్చితంగా ప్రభంజనం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యావత్ తెలంగాణ ప్రజానికం ధన్యవాదాలు తెలుపుకుంటూ